లేటెస్ట్ జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్. ఐటీఐ సంబంధించి ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సాధారణమైన ఐటీఐ టెక్నికల్ ట్రేడ్ సర్టిఫికేట్ కోర్సు కాదు, ఇది ప్రత్యేకమైనది. కావున ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా చూడండి, తెలుసుకోండి. అవకాశం ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూడడం ఇది మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, వారికి చాలా అవసరమైతే ఉపయోగించుకుంటారు. కావున ఇంక వివరాల్లోకి వస్తే, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్న చాలామంది 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు కానీ, ఇంకా అంతకన్నా తక్కువ చదువుకున్న వారు కానీ వృత్తిపరంగా చాలా వరకు బాగా చేస్తుంటారు. అయితే వారికి అభివృద్ధి అనేది, వారికి సర్టిఫికేట్ లేకపోవడం అనేది అవరోధంగా మారుతుంది. టెక్నికల్ సంస్థల్లో పనిచేస్తూ వృత్తిపరంగా చాలా మెరుగ్గా ఉంటూ వారు ఎంతో నైపుణ్యం కలిగిన వర్కర్స్గా పనిచేస్తున్నప్పటికీ జీతం విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానీ అభివృద్ధి సాధించడంలో చాలా అవరోధంగా ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటంటే ఐటీఐ సర్టిఫికేట్ లేకపోవడం. అటువంటి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం వారు ప్రభుత్వ ఐటీఐల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా లేదా ప్రైవేట్ సంస్థల్లో చేస్తున్నా 10వ తరగతి లేదా అంతకన్నా తక్కువ లేదా ఎక్కువ చదువుకున్న అభ్యర్థులకి ఐటీఐ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రధానంగా గుర్తుంచుకోండి, తప్పనిసరిగా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించడం జరిగింది. దీని యొక్క చివరి తేదీ గురించి ముందుగా తెలుసుకుందాం. 28వ తేదీ జనవరి నెల 2026 సంవత్సరం. ఈలోపు ఎవరైనా ఆసక్తి, అర్హత, జీవితంలో అభివృద్ధి సాధించాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండి ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే ప్రధానమైన కండిషన్ ఏంటి? ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో తప్పనిసరిగా ఉద్యోగం చేస్తూ ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకి ఐటీఐ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే దీనికి కనీస అర్హత చదువుకున్న చదువుతో పాటు 21 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి. ఈఎస్ఐపిఎఫ్ అమల్లో ఉండి ఎంఎస్ఎంఈఏటిఎస్ ప్రాక్టీస్ చట్టం 1941 కింద నమోదై ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? మీకు దగ్గరలో గల ప్రభుత్వ ఐటీఐల్లో వెళ్ళి సంప్రదించి వారికి మీ అప్లికేషన్ సబ్మిట్. దీనివల్ల మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తాయి, జీతంలో పెరుగుదల కనిపిస్తుంది, మీరు చేస్తున్న వృత్తిలో మరింత నైపుణ్యం పెంచుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఎంతో మంచి అవకాశం. ఎప్పటి నుంచో చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మీరు కూడా అందులో ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.